ఓకే నల్లంపట్ల పిచ్చమ్మ గారు, సంపంగి యాదవ్ గారు, చూడు అన్న ఫస్ట్ ఇది చూడు. అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సాయం చేయడమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములవుతారని కోరుకుంటున్నాను. ప్రజలందరూ మన ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి 6 గ్యారంటీలలో ఇచ్చిన మాట ప్రకారం 48 గంటల్లోనే ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు మాట ఇచ్చిన ప్రకారము 5 గ్యారంటీలను కూడా అమలు చేయడానికి ప్రజాపాలన ద్వారా మన ఊరికి అందరి అధికారులను పంపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మరియు మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినాక ప్రజల వద్దలకి పాలన పోవాలి అని చెప్పి అందరి అధికారులని ప్రతి ఊర్లోకి పంపి ఏమేమి సమస్యలున్నా తెలుసుకుని ఈ 6 గ్యారంటీల్ని అమలు కొరకు ప్రత్యేకంగా అధికారులను ఏర్పాటు చేసి కౌంటర్లు చేసి మీకు ఏమి కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అన్ని పథకాలకు అర్హులనే చెప్పిండు. మీరు రేషన్ కార్డు లేదని నిరుత్సాహపడకుండా మాకు అదిరాదు ఇదిరాదు అనుకోకుండా రేషన్ కార్డు లేకున్నా కూడా మీరు అన్ని పథకాలను వల్ల టిక్ పెట్టుకుని మీరు అప్లై చేసుకోవాలని మనం చేస్తున్నాము. మరి ఇక్కడికి వచ్చిన ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి మరియు నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు ఎమ్మెల్యే గారిని మా ఊరిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కార్యక్రమాల్లో చాలా పేదలు ఉన్నారు. ఇక్కడ ప్రజాపాలన అనేది మన గవర్నమెంట్ తెలంగాణ ఏర్పడినాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 48 గంటలు కొనుగోలు తర్వాత 2 పథకాలను అమలు చేసింది. ఉచిత ప్రయాణం ఒకటి, ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి 10 లక్షలు వర్తిస్తుంది. పేద ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉన్నాయి కాబట్టి ప్రతిదీ కూడా ఒక ఫామ్ లోనే ఫిల్అప్ చేసుకోండి. ఏది మిస్ అయినా కూడా ప్రతి అధికారి కౌంటర్ దగ్గర ఉంటారు. వాటితో పాటు ఆ ఫామ్ తో పాటు మీకు కావాల్సిన తీసుకోపోయి దాంట్లో నింపించుకోండి. ఎందుకంటే తెలవకపోతే అధికారులు ఉన్నారు. ప్రజలు మనం ఆఫీసు తిరగడం కాదు, మన దగ్గరకు ఒక అధికారిని పంపించింది మన గవర్నమెంట్. రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఇబ్బంది పడొద్దు అనేది ప్రజల పాలన అనేది పెట్టిండు. ఎందుకంటే చాలా వరకు చాలా మంది ఆఫీసు చుట్టూ తిరిగిరు, అధికారులు కూడా అందుబాటులో లేరు. 9.5 సంవత్సరాలు రేషన్ కార్డులకు ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందిని చూసి పేద ప్రజలను గుర్తు పెట్టుకుని కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులనే ప్రజల వద్దకు పంపించిండు. దాన్ని ప్రతి ఒక్క మహిళలు కానీ జెంట్స్ ప్రతి ఒక్కరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేషన్ కార్డు లేక ఇల్లు లేని వాళ్ళు గ్యాస్ కానీ ప్రతిదీ కూడా ఒక ఫామ్ లోనే ఉన్నది. గ్రామంలో చాలా చిన్న పనులు చాలా ఉద్యోగుల్లో ఉన్నాయి. ఆ పనులన్నీ 6 గ్యారంటీల్లో ఉన్నాయి. 6 గ్యారంటీ కార్యక్రమాలు చక్కగా ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మనం కూడా అంత హుషారుగా మనం ఏమేమి అప్లై చేసుకోవాలో ఆలోచించి చకటక 6 గ్యారంటీలను మనం ఎదుర్కోవాలని తీసుకోవాలని మన ఎమ్మెల్యే గారు దాన్ని చకచక అయ్యేటట్టు మన ముఖ్యమంత్రి ద్వారా అన్ని విధాలా చేస్తారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఇంకా కావాల్సిన పనులు చాలా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు 6 గ్యారంటీల వరకే మనకు అవకాశం వచ్చింది. మన ప్రభుత్వం పాలన ప్రజల వద్దకే వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తూ అందరికీ నా యొక్క ధన్యవాదాలు చేస్తూ, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే ఒక గొప్ప నినాదంతో మనందరికీ ముందుకు వచ్చిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే అంటే ఏదో సాదాసీదగా రాలేదు. ప్రతి ఒక్కరిని తన బిడ్డలుగా తన సొంత ఆప్తులుగా భావించి ఈ రంగంలోకి వచ్చారు తప్ప ఏదో సరదాగా వచ్చి 4 రోజులు టైం గడపడానికి వచ్చే ఎమ్మెల్యే కాదు. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటి సౌభాగ్యం. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది అందరూ గుర్తుపెట్టుకుంది. ఇంటింటి సౌభాగ్యం. దాంతో పాటు భక్తుల లక్ష్మారెడ్డి గారు వచ్చారు. మన ఇంటింటికి సౌభాగ్యం ఉంది. తొందరపడి ఇప్పుడు ఆత్రపడి ఏదో అప్లికేషన్ అడావుడిగా నింపొద్దు. ప్రతిదీ మీరు నింపడానికి అధికారులు ఉన్నారు. అందులోది ఇక్కడ మా సర్పంచ్ గారు ఉన్నారు. ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నారంటే సర్పంచ్ ఎంపీ అంతా మేమే కాబట్టి మాట్లాడుతున్నాం. వేరే దగ్గర అంతా ఇక కలగూర గంప ఉంది, అందుకే మాట్లాడలేదు. అందుకే ఇక్కడ మాట్లాడినా భక్తుల లక్ష్మారెడ్డి గారిది మీరందరూ ఇంత మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సగం బాధ పోయినట్టు మన జనాలలో అందులో ఉన్నాయి నిత్యావసరాలే ఉన్నాయి. ముఖ్యంగా మన గవర్నమెంట్ ఏం చేసిందంటే నిత్యావసరాలు ఫస్ట్ తీర్చడానికి ఉన్నది. ఆ తర్వాత ఉన్న ముందు తీర్చుకున్న నమ్మకం ఉన్నది మాకు. అదేవిధంగా మన ఇచ్చిన మాట ప్రకారం ఆమరగల్ గ్రామం నుంచి అన్ని స్టార్ట్ చేసిండు మన ఎమ్మెల్యే గారు. ఆమరగల్ మీద అమయాత ప్రేమ ఉంది మనకు. అది డివిజన్ లో మొత్తం కూడా ఏ పనులు చేసినా గానీ ఎక్కువ ఒకసారి ఆమరగల్ని కనిపెట్టుకోవాలని హృదయపూర్వకంగా మేము కోరుతున్నాం. ఎందుకంటే గతంలో ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఒక చిన్న విషయం అన్నగారు మాట్లాడుతున్నప్పుడు చెప్తా. ఇబ్బందులు పెట్టినప్పుడు మేము బాగా ఆర్థికంగా మానసికంగా పార్టీ పరంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ఎవరికి చెప్పుకునే పరిస్థితి. ఒక నైట్ 12ంటికి ఫోన్ చేసిండు, ప్రవీణ్ నేను మీకు అండగా ఉంటా అని వెన్ను తట్టి నడిపినట్టు నాయకుడు. ఇలాంటి నాయకుడు ఇక మా జీవితంలో గానీ ప్రజలలో గానీ ఉండడం అనుకుంటున్నాను అన్న విషయం చెప్పి వస్తారు. మేము ఉంటాం, ఏ కష్టం వచ్చినా మేము తీసుకోవాలనుకుంటా. ఒక కొన్ని రోజులు ఓపిక పట్ట అనేది ఉన్నాడు. అదే విధంగా మేము ఓపిక పట్టుకుంటూ ఉన్నాం. మా కార్యకర్తలందరికీ పోషించుకుంటూ ఉన్నాం. అదే విధంగా అలాంటిది ఏమీ లేకుండా అందరికీ సామాన్య ప్రజలందరికీ సేవ చేశాడు అన్న. ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా భోజనాలైనా సరే, ఆడపిల్లల కిట్లైనా సరే, వాళ్ళు వీళ్ళైనా కూడా అందరికీ సహాయం చేసినట్టు అన్న. అలాంటి అన్నని ఇప్పుడు గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. మేము మంచిగా నన్ను గెలిపించినందుకు ఇప్పటికీ ఆమరగల్ని అయితే మర్చిపోలేమని. అలాగే ప్రజాపాలనకు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కావాల్సింది గ్రామ కమిటీ. గ్రామ కమిటీ వేసుకొని కనుక పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా గ్రామ కమిటీ వేసుకొని నిజంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ ద్వారా కనుక నిర్ణయిస్తే చాలా బాగుంటుందని నా కోరిక. ఎందుకనంటే చివరి వారికి కొన్ని తగ్గట్లేదు. నిజంగా అర్హులు ఉన్న వాళ్ళకి ఆ కంపల్సరీగా చేరే విధంగా మీరందరూ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే గ్రామాన్ని కూడా ఒక దృష్టిలో పెట్టుకుంటే ఎప్పటికైనా సరే ఆమరగల్ని దాంట్లో ఎలా ఉంటే ఇబ్బంది లేదు. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది రేషన్ కార్డు లేవని కొద్దిగా బాధపడుతున్నారు. ఈ అప్లికేషన్ కి రేషన్ కార్డుకి సంబంధం లేదు. ఈ అప్లికేషన్ రేషన్ కార్డు ఉంటేనో కార్డు నెంబర్ వేయండి. ఒకవేళ రేషన్ కార్డు నెంబర్ లేకపోతే లేదని రాయండి. త్వరలోనే ఒక నెల 15 రోజుల్లో కొత్త రేషన్ కూడా కార్డు కూడా వస్తాయని మంత్రి గారు చెప్పినారు. ఈ అప్లికేషన్ కి రేషన్ కార్డుకి సంబంధం లేదు. ఇది ఓన్లీ 6 గ్యారెంటీల పథకంలో దానికి సంబంధించిన అప్లికేషన్ మాత్రమే. అలాగే మన ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే రేవంత్ రెడ్డి గారు మహిళలకి బస్సు ఉచిత బస్సులు ఒకటి, 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ రాజీవ్ పథకం 2 పథకాలు ప్రారంభించారు. మిగతా 4 కార్యక్రమాలు కూడా 100 రోజుల్లో పూర్తి చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అలాగే ఏ కార్యక్రమం ఉన్నా ఏం చేసినా సరే అందరు కలిసి సమష్టిగా గ్రామం కలిసి కూర్చుని పరిష్కరించుకుంటే ఏ సమస్య రాదు. ఏ రాజకీయ నాయకులతో కూడా పనిలా కూడా పోతుంది. అందుకని నేను చెప్తున్నా గ్రామ కమిటీ అనేది ముఖ్యం. పార్టీలకు అతీతంగా వేసి చివరి పేదవారికి ఏదో ఒక రూపైన గవర్నమెంట్ పథకం అందే విధంగా ఆ కుటుంబం ఏదో రకంగా నిలబడే విధంగా ప్రతి ఒక్కరు సహకరిస్తారని, ఇంకేమైనా విషయాలున్నా కానీ గ్రామ కమిటీ ద్వారా మాకు తెలియపరిచినా మేము చేయాల్సిన పని లేదు ఉన్నా కానీ, ఎందుకంటే మేము వచ్చి వారికి 2 రోజులు అయింది కాబట్టి అతి త్వరలోనే గ్రామంలోకి రావాల్సిన చిన్న చిన్న కార్యక్రమాలు కానీ, రోడ్లు కానీ, లేకపోతే పెద్ద అడిగినట్టు 5 పట్టాలు కానీ ఏమన్నా కానీ అందరం కలిసి కూర్చొని పరిష్కరించుకొని చేద్దామని మనస్ఫూర్తిగా చెప్పి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తున్నాం.
మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.